ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సెప్టెంబర్ నెల యొక్క అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ అర్జిత సేవల్లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక వీడియోలోకి వెళ్తే నేడు అనగా జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సెప్టెంబర్ నెల యొక్క శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఈ శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవా టికెట్స్ బుక్ చేసుకుంటారో ఆ భక్తులకు సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి సేవ తర్వాత అందరిలాగే జయ విజయాల దగ్గర నుంచి దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ టికెట్స్ ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి కళ్యాణోత్సవం అయితే ఇద్దరు కంపల్సరీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, దంపతులు అయి ఉండాల్సి ఉంటుంది. అదే ఉంజల సేవ ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు ఎవరైనా పర్లేదు. ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి సేవ తర్వాత దర్శనం కల్పించడం జరుగుతుంది. ఇక సహస్ర దీపాలంకరణ సేవ దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది. ఈ మండపం ఎక్కడ ఉంది అంటే మనకు ఆతిరాం బావాజీ మఠం ఉంది కదా, దాని కిందనే ఉంటుంది. ఈ సేవా టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు కాకుండా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికి సేవ తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి దర్శనం కల్పించడం జరుగుతుంది. ఇక ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ మనకు రాంబాయిచ దగ్గర మండపంలో జరగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ముందుగా సేవలో పాల్గొన్న తర్వాత సేవ కంప్లీట్ అయినాక సుపథం ద్వారా ఎంట్రీ పొంది స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అర్జిత సేవలు బుక్ చేసుకుంటారో వారికి మొదటి గడప దర్శనం కల్పించడం జరగదు. అందరిలాగే జయ విజయాల దగ్గర నుంచే దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అన్నీ కూడా మనకు జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఎవరైతే ఈ టికెట్ బుక్ చేసుకుంటారో వారికి మళ్ళీ 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నా, లేకపోతే అర్జిత బ్రహ్మోత్సవం బుక్ చేసుకున్నా, ఉంజల సేవ బుక్ చేసుకున్నా, ఏ ఒక్క సేవ బుక్ చేసుకున్నా మళ్ళీ మరో సేవ బుక్ చేసుకోవాలంటే 6 నెలల టైం గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మీకు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా, మీ ఫ్రెండ్స్కైనా మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ద్వారా బుక్ చేసినా కానీ మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలంటే సేమ్ అదే మొబైల్ నెంబర్, అదే మెయిల్ ఐడి ద్వారా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ ఆ విధంగా బుక్ చేసి ఉంటే ముందే చెక్ చేసుకొని మరో మొబైల్ నెంబర్, మరో ఈమెయిల్ ఐడి ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ను టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in యాప్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, చెక్ చేయండి. ఇక ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి అనగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో కళ్యాణ టికెట్స్ ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సేవలు ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి డైరెక్ట్గా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు, కానీ దర్శనం కల్పించడం జరుగుతుంది. ముందుగా మీరు సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దర్శన అవైలబిలిటీ పైన చెక్ చేసి మీకు ఏ రోజు దర్శనం అవైలబుల్ ఉందో అది చెక్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సేవ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అమౌంట్ పే చేసి దర్శన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకొని దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు.
అదేవిధంగా విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఎస్వీబీసీ టీటీడీ ఛానల్లో మీరు ఏ రోజైతే ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా ఆన్లైన్ ద్వారా సేవను వీక్షించాల్సి ఉంటుంది. మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకున్న రోజు దర్శనానికి కల్పించడం జరుగుతుంది. ఎవరైతే విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది. అందరిలాగే జయ విజయాల దగ్గర నుంచి దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే విర్చువల్ అర్జిత సేవ బుక్ చేసుకుంటారో వారికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శనం టికెట్స్ అయినా లేదా అర్జిత సేవా టికెట్స్ అయినా కూడా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి దర్శన టికెట్స్ కానీ రూమ్స్ కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేక్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవద్దు. కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శనం టికెట్స్ అయినా లేదా అర్జిత సేవా టికెట్స్ అయినా 12 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే బుక్ చేసుకోవడానికి ఉంటుంది. 12 సంవత్సరాలలోపు వారు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ అర్జిత సేవలు అయినా సరే ఏవైనా సరే మనకు ఒక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవడానికి ఉంటుంది. అదే ₹300 దర్శన టికెట్స్ అయితే ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. అర్జిత సేవా టికెట్స్ ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలంటే 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సేమ్ టైంలో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్, అదేవిధంగా విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో ఉంచనుంది. కాబట్టి ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే జూన్ 24వ తేదీ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యి ఈ అర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మీకు కొండపైన రూమ్ కావాలని తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం మనకు 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు అందులో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక స్లాటు. ఈ విధంగా 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్కు తిరుపతి కానీ తిరుమల కానీ చేరుకుంటారో, మీ రూమ్ బుక్ చేసుకునే ప్లేస్కి చేరుకుంటారో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ టైం స్లాట్లో చేరుకోకపోతే రూమ్ అలౌడ్ చేయరు. కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా ఏ టైం స్లాట్ ప్రకారం ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మీరు తిరుపతి కానీ తిరుమల చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారమే రూమ్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కొండపైన అయితే తిరుమల, కొండ కింద అయితే తిరుపతి సెలెక్ట్ చేసుకోవాలి. టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ సేవా టికెట్ బుక్ చేసుకున్నారో ఆ సేవా టికెట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్ బుక్ అవుతుంది. మీరు విర్చువల్ అర్జిత సేవ లేదా అర్జిత సేవ బుక్ చేసుకున్నారనుకుంటే అర్జిత సేవ సెలెక్ట్ చేసుకుంటే మీకు బుక్ అకామిడేషన్ అక్కడ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరోజు ముందు లేదా సేమ్ డే బుక్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మీరు రూమ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు 24 అవర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకో 24 అవర్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2 డేస్ ఉండొచ్చు. 2 డేస్ వరకు, 2 డేస్ కంటే ఎక్కువగా ఉండడానికి అలో చేయరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.